విశాఖపట్నం అనగానే గుర్తొచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఆర్కే బీచే. సో, ఆర్కే బీచ్ దగ్గర 365 డేస్ ఉండేది ఏంటంటే ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అనమాట. సో, ఇందులో ఏంటంటే మనకి కావాల్సిన ఐటెమ్స్ చాలా వరకు దొరుకుతాయి. లైక్ లేడీస్‌కి కావాల్సిన జ్యువెలరీ ఐటెమ్స్ గానీ, బట్టలు గానీ, పిల్లలకి కావాల్సిన బొమ్మలు గానీ, మనం ఇంట్లోకి యూజ్ చేసుకునే ఐటెమ్స్ కానీ, బ్యాగ్స్ కానీ ఇలా చాలా చాలా చిన్న చిన్న ప్రొడక్ట్స్ దొరుకుతాయి. కొన్ని చోట్ల బార్గెనింగ్ చేస్తే ఇస్తారు. కొన్ని చోట్ల అయితే ఇవ్వరు. సో, ఇక్కడ బాగా రెగ్యులర్‌గా ఎక్కువ వీకెండ్స్‌లో చాలా రష్ ఉంటదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేంటంటే బట్టలుంటాయి మనకి పిల్లలకి, పెద్దలకి కావాల్సినవి. కీ చైన్స్ ఉంటాయి కదా! కీ చైన్స్ కానీ, ఫోన్‌కి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను రీసెంట్‌గా వెళ్ళినప్పుడు వెళ్ళాననమాట. అంటే ఎప్పుడూ వెళ్తూ ఉంటాము కామన్‌గా. సో, రీసెంట్‌గా ఏం చూసానంటే మనం కిచెన్‌లో వాడుకుంటాం కదా! మట్టి కుండలు, వంట చేసుకునే పాత్రలు గానీ, లేకపోతే మనకి కప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా బావున్నాయి. కొన్ని మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ వచ్చాయి. తర్వాతేమో జనరల్‌గా జ్యువెలరీ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి కదా! బ్యాంగిల్స్, ఆర్నమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఇక్కడ చాలా ఐటెమ్స్ తీసుకున్నా. అంటే మొన్న వెళ్ళినప్పుడు తీసుకోలేదు గానీ, రెగ్యులర్‌గా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకుంటూ ఉంటామనమాట. అండ్ ఇంకొకటేంటంటే ఒక మసాలా అమ్ముతారు. అంటే అక్కడ టేస్ట్ చేయమంటారు. కాలీఫ్లవర్ గానీ, పొటాటోతో గానీ చేస్తారు. చికెన్‌ది లేకపోతే వెజ్‌ది అని చెప్పేసి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలాస్ ఉంటాయి. మసాలా మీద నేమ్ అయితే ఏమీ ఉండదు గానీ, చాలా బావుంటది వాళ్ళేసిచ్చాక. ఆ ప్యాకెట్స్ ఒకటి తీసుకుంటాము. నెక్స్ట్ ఏమో ఇక్కడ పెన్స్ అవన్నీ ఉంటాయనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్‌లో పెన్స్ ఏంటి, పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ ఉంటాయి. సో, చాలా అనిపిచ్చింది నాకు. అంటే ఎప్పుడూ రెగ్యులర్‌గా కాకుండా ఇలా కొత్తగా ఎవరికైనా పిల్లలకి మనం ఏమన్నా గిఫ్ట్ చేయాలి అనుకున్నా బావుంటాయి కదా! సో, చూసారు కదా! ఇవి ఎరేజర్స్ అంట, ఇవేమో హైలైటర్స్ అంట. సో, అలా అనిపించింది నాకు. సో, అలా చూసేసుకున్నామనమాట ఇదంతా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కోమ్స్ అవన్నీ చూసాము. సో, చూసారు కదా! ఇయర్ రింగ్స్ గానీ, లేకపోతే ఇంకా ఐటెమ్స్ ఇవన్నీ కిచెన్‌లో ఐటెమ్స్ ఉన్నాయి. సో, ఇలాగా మనం వంటకి యూజ్ చేసే ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని లో ప్రైజెస్‌లో ఉన్నాయి. కొన్ని నార్మల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. క్వాలిటీ కూడా ప్రైజ్‌ని బట్టి ఉన్నాయి. సో, ఇలా చూసేసుకొని అలా బయటకొచ్చేసాం మేము. నెక్స్ట్ మసాలాలుంటాయి కదా! ఇదిగో ఈ మసాలానే నేను చెప్పింది. ప్యాకెట్ 80 ఆర్ 100 చెప్పారనమాట. సో, తర్వాత 20 రూపీస్‌కేమో బిర్యానీ మసాలాస్ అవన్నీ ఉన్నాయన్నారు. నెక్స్ట్ సో, ఇలా నెయిల్ పాలిష్‌లు గానీ, కిట్స్ గానీ ఇదంతా కిచెన్‌లో ఐటెమ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మా ఫ్రెండ్స్ మొన్న రీసెంట్‌గా వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ మేము వెళ్ళామనమాట. సో, కొన్ని తీసుకున్నారు మా ఫ్రెండ్స్ షాపింగ్ చేశారు అక్కడ. ఇది తీసుకుంది అనమాట వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదొచ్చేసి మా చెల్లి వాళ్ళు తీసుకున్నారు రీసెంట్‌గా. బావుందంట ఆ ప్రొడక్ట్. నెక్స్ట్ ఈ బెడ్ ల్యాంప్స్, ఈ బుద్ధాస్ ఇవన్నీ అనమాట. తర్వాత బట్టలు కూడా కొన్ని అలా తీసుకొని ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా తీసుకున్నాం మేము కావాల్సినవన్నీ. కొన్నైతే ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు గానీ, కొన్ని రీజనబుల్‌గా ఉన్నాయి. అండ్ చెప్పులొచ్చేసి కూడా 150 నుండి స్టార్టింగ్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్స్ గానీ, లేకపోతే నార్మల్ హారాలు గానీ, చైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో, మీరు రీసెంట్‌గా ఎప్పుడు వైజాగ్ వెళ్లారు? అండ్ మీరెప్పుడైనా ఈ ఆల్ క్రాఫ్ట్ ఇండియన్ బజార్ చూసారా? సో, ఈ లాస్ట్‌లో ఏమున్నాయంటే పిల్లలకి కావాల్సిన బొమ్మలు కూడా ఉన్నాయి. సో, అన్నీ చూసుకొని బయటికొచ్చేసాం. బయటికంటే కంప్లీట్ బయటికి కాకుండా కొంచెం బయటికొచ్చేసాక ఆ రైట్ సైడ్ ఉన్నాయన్నమాట పిల్లల బొమ్మలు. తర్వాతేమో మనం కిచెన్‌లో యూజ్ చేసుకునే ఐటెమ్స్. నాకైతే చాలా అనిపించాయి. సో, అప్పుడు మేమెలా వెళ్ళామంటే మేము నలుగురం కదా! సో, అలా బైక్స్ ఏవి యూజ్ చేయకుండా జనరల్‌గా వెళ్ళిపోయాము. సో, అందుకు ఏమన్నా మట్టి పాత్రలు ఏమన్నా కొనుక్కోవాలి అంటే మళ్ళీ మొయ్యడం కష్టం అని చెప్పేసి నేను తీసుకోలేదు. బట్ ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాను. సో, ఈ ఐటెమ్స్ కూడా చాలా అంటే చాలా అనిపించాయి. చిన్న చిన్నగా ఉన్నాయి. మనకి చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీలైతే మీరు గనక వైజాగ్‌లో ఉండుంటే తప్పకుండా ఈ ప్లేస్‌ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.